ఈ ఇంటర్వ్యూ కూడా తుస్మందా అనియా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అబ్బా మంచి శుభవార్త చెప్పావురా, చాలా ఆనందంగా ఉంది. అయితే అనియా నాకు కొంచెం అమౌంట్ కావాలి, డిపాజిట్ చేయాలి. ఫస్ట్ సాలరీ రాగానే నీకు ఇచ్చేస్తాను. ఇది మరీ బాగుంది. నువ్వు జీతం తెచ్చి నాకు ఇచ్చేలోపు నా జీతంతో ఈ నెలంతా గడపాలి కదా. కొంచెం హెల్ప్ చేయండి. నా దగ్గర లేవు. తమ్ముడు రారా భోజనానికి. అలా ఉన్నావురా, భోంచేయి. ఇన్నాళ్ళు బాధతో తిన్నాను అన్నయ్య, ఇప్పుడు ఆనందంగా తినాలనుకున్నా తినాలనిపించట్లేదు. డబ్బులు అడుగుతున్నాడు, ఇవ్వచ్చు కదా. ఆడికి ఇచ్చేస్తే మన నెలంత డబ్బులు ఈ నెల ఎలా ఒకలాగా అడ్జస్ట్ చేసుకుందాంలేండి. ముందు మీ తమ్ముడికి డబ్బులు ఇవ్వండి. పోనీ ఏదో సర్దుబాటు చేద్దామన్నా నీకు ఆడికి పడదు. కోపాలుంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకుండా ఉంటామేంటి? అమ్మో ఇప్పుడు ఇమ్మంటావు, తర్వాత మళ్ళీ ఏమని అంటావు. నా వల్ల కాదు, నువ్వే ఇయ్యు. ఆ జాబ్కి ఏవో డబ్బులు కట్టాలన్నారు కదా, కట్టేయండి. వదినా మీరేస్తున్నారా? ఇప్పుడు వెళ్ళి కట్టేయండి. వదినా అయితే అమౌంట్ కట్టేసి వస్తాను నేను. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పగానే నిన్ను అడిగినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు. వదినకి నాకు పడకపోయినా సాయం చేశారు నాకు. వదినా వెళ్ళొస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వదినా. వదిన మరిది మధ్య ఉన్న మనస్పర్ధల్ని తొలగిపోవడానికి ఇంటి పెద్దగా ఆలోచించాలి.